మీకు తెలుగు వచ్చేసిందా అప్పటికి ఇప్పటికి? ఏదైనా మాట్లాడండి తెలుగులో. మాట్లాడుతున్నాను కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. జనరల్ గా ఇప్పుడు మా ముందు ఇలా అన్నారా లేకపోతే ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఎప్పుడు ఇలానే ఉంటారా? కానీ మీరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు. ఓన్లీ సీరియల్ ఎందుకు మూవీస్ ట్రై చేయలేదా? మూవీస్ కూడా వస్తున్నాయి. సో ఉమ్మడి కుటుంబం సీరియల్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ జీ తెలుగు ఈజ్ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు ది బ్యూటిఫుల్ హీరోయిన్ సాక్షి ఉన్నారు. యాక్చువల్గా శరణ్య అని చెప్పేసి అనుబోతున్నాను. సో సాక్షి ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు తెలుగు వచ్చేసిందా అప్పటికి ఇప్పటికి? ఆల్మోస్ట్ అంటే బిగినింగ్ లో తెలుగు అస్సలు వచ్చేది కాదు కదా, ఇప్పుడు తెలుగు నేర్చుకున్నారా? ఓకే, ఏదైనా మాట్లాడండి తెలుగులో. మాట్లాడుతున్నాను కదా. సో శరణ్య ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే జీ తెలుగులో ఫస్ట్ టైం ఒక మంచి సీరియల్ చేస్తున్నారు, టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ ఉమ్మడి కుటుంబం సీరియల్. ఇందులో మీరు మెయిన్ లీడ్, యు ఆర్ ద హీరోయిన్ ఆఫ్ ది సీరియల్. ప్రతి ఫ్రేమ్ లో మీరు కనబడుతూ ఉంటారు. అండ్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, హస్బెండ్ కి భయపడే అమ్మాయి, అత్తగారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఈ సీరియల్లో మీ కాంబినేషన్స్ అంతా కూడా? కాంబినేషన్ బాగుంది అండ్ చాలా ఇన్నోసెంట్ సీన్, అంటే ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంది. అత్తగారు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, హస్బెండ్కి ఎలా ఉండాలి అని ఆ టైప్ క్యారెక్టర్ ఉంది. బట్ మంచిగా ఉంది, చాలా హ్యాపీగా చేస్తాం మనం అందరూ. అండ్ బేసిక్గా మీరు కన్నడనా? కన్నడ. ఓకే, మీరు కన్నడలో ఏదైనా సీరియల్ ప్రాజెక్ట్స్ చేశారా? చేయలేదు. ఎక్కడ మీద ఏంటి కన్నడ అంటే? మీనంటే బెంగళూరా లేకపోతే సరౌండింగ్స్ ఎక్కడైనా? బెంగళూరు కాదు, గుల్బర్గానా? ఓకే. సో గుల్బర్గాలో ఒక అమ్మాయి, డిగ్రీ చేస్తున్న అమ్మాయికి సడన్ గా ఈ ఆఫర్ ఎలా వచ్చింది? త్రూ ఏజెన్సీ నాకు వచ్చింది, సర్వం కాస్టింగ్ ఏజెన్సీ అని. సో నేను అప్పుడు లాస్ట్ ఇయర్లో ఉన్నాను డిగ్రీ, అప్పుడు వచ్చింది నాకు. సో ఆడిషన్ ఇచ్చాను, వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో కంటిన్యూ అయిపోయింది. రావడమే హీరోయిన్ గా వచ్చేసారమ్మా. సూపర్ సూపర్. ఎందుకు సారీ శరణ్య అనే అనేస్తున్నాను, సాక్షిని శరణ్య అంటే మాకు సీరియల్లో మిమ్మల్ని శరణ్య అని పిలుచుకొని ఒరిజినల్ గా కూడా మీ క్యారెక్టర్ మాకు అలాగే వచ్చేసేస్తుంది, మీ నేమ్. రైట్, ఓకే. సో చెప్పండి సాక్షి, అసలు మీరు మామూలుగా ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది? లైక్ అంటే ఈ సీరియల్లో యాక్ట్ చేయాలి ఇలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఎప్పటి నుంచి నేను టిక్ టాక్ రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటాను కదా, నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. సో అది మేనిఫెస్టేషన్ అంటారు కదా, సో అలాగే నేను అవ్వాలి అనుకున్నాను, అది అయిపోయింది అంతే. కానీ మీరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు. ఓన్లీ సీరియల్ ఎందుకు మూవీస్ ట్రై చేయలేదా? మూవీస్ కూడా వస్తున్నాయి, ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది, చేయాలి, నెక్స్ట్ ఉంది. ఆల్రెడీ మూవీస్ ఉన్నాయా రెడీగా? ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మూవీస్? ఇంకా 1 to 2 months అన్నారు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. తెలుగు మూవీస్? హీరోయిన్ గానేనా? హీరోయిన్ గానే. ఏ మూవీ? ఏమి దాని గురించి నాకు రివీల్ చేయొద్దు అప్పుడే. సో వన్స్ ప్రాజెక్ట్ అయిన తర్వాత రివీల్ చేస్తారా? ఓకే. సో మొత్తానికి కన్నడ నుంచి వచ్చేసేసి తెలుగులో మీరు సీరియల్స్ చేయడంతో పాటు మూవీస్ ని కూడా ఆక్యుపై చేస్తున్నారు అనమాట. అవును. ఓకే. సో ఎలా అంటే ఇది మీకు ఫస్ట్ సీరియల్ కదా, ఇది మీ డెబ్యూ. ఇంతకు ముందు మీరు వేరే ప్రాజెక్ట్స్ ఏమీ చేయలేదు. యాక్టింగ్ ఎలా మీకు? యాక్టింగ్ యాక్చువల్గా నాకు కెమెరా గురించి, కెమెరా డైరెక్షన్ గురించి ఏమీ తెలియదు ఫస్ట్ వచ్చిన తర్వాత. వర్ధన్ సార్ మన డైరెక్టర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. కన్నడలో స్టార్టింగ్ తెలుగు ఏమీ రాదు కదా, అప్పుడు వర్ధన్ సార్ నాకు చాలా, వాళ్ళకి కన్నడ వచ్చు, కొంచెం కన్నడలో మాట్లాడతారు. సో కన్నడలో హెల్ప్ చేశారు, అన్ని చాలా హెల్ప్ చేశారు అంతే. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది అక్కడతో మీకు క్లియర్ అయింది? లాంగ్వేజ్ ప్రాబ్లం క్లియర్ అయింది. నాకు యాక్టింగ్ కూడా కొంచెం వాళ్ళే నేర్పించేశారు వర్ధన్ సార్ మన డైరెక్టర్ గారు. ఓకే. ఇక్కడ మీరు తెలుగులో ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నారు కదా, మీకు కన్నడ నుంచి ఆఫర్స్ ఏమి రాలేదా మరి? అంటే వస్తున్నాయి, ఇప్పుడు మూవీ చేస్తున్నాను కదా, దానికోసం సీరియల్కి వెళ్ళలేదు. కన్నడలో సీరియల్ వచ్చింది, ఓకే, వేరే ఛానల్స్ నుంచి. బట్ నేనే ఓకే. బట్ ఎందుకు సాక్షి కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా తెలుగు ప్రయారిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటి?
నాకు కూడా తెలీదు. అంటే బికాస్ ఏంటంటే ఇక్కడ జీ తెలుగులో చూస్తే చాలా మంది కన్నడ ఆర్టిస్టులు ఉంటారు. అంటే అక్కడ కన్నడలో మేము విన్నది ఏంటంటే ప్రాంప్టింగ్ అది సరిగ్గా ప్రాంప్టింగ్ ఏమీ ఉండదు అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఇక్కడ మీకు ఏంటంటే చాలా రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రాంప్టింగ్ ఉంటుంది, అంతా ఉంటాయి. సో మీకు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది జనరల్ గా? యాక్చువల్గా డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడాలి, డబ్బింగ్ అక్కడ మనదే ఉంటుంది కదా కన్నడలో, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ నేను అది చేయలేదు కదా, నాకు తెలీదు. స్టార్టింగే ఇది తెలుగులో డబ్బింగ్ ఉంటాయి కదా, నాకు చాలా హెల్ప్ అయింది, చాలా ఈజీగా అయిపోయింది. సో తెలుగు మొత్తానికి ఫైనల్ గా తెలుగు అయితే నేర్చుకున్నాను. బట్ ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోవాలి. బట్ నిజంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ తెలుగు. ఇప్పటికే బిగినింగ్ లో అసలు తెలుగు వచ్చేది కాదు. నేను ప్రీవియస్ మీ ఇంటర్వ్యూ చూస్తే సో మీరు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా భయం వేసింది అప్పుడు, అది ఫస్ట్ కదా. సో ఇప్పుడు ఏం లేదు. మీరు ఎక్కువ టాక్టివ్ ఏం కాదా జనరల్ గా? ఇప్పుడు మా ముందు ఇలా ఉన్నారా లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటారా? నాకు ఎవరు చాలా క్లోజ్ అవుతారు వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడతాను. అందరి దగ్గర మీడియం మాట్లాడతాను అంతే. అండ్ ఈ టిక్ టాక్స్ అవి మీరు చేశానని చెప్పేసి చెప్తున్నారు. ఆర్టిస్ట్ అవ్వక ముందు, అంతకు ముందు మీరు వేరే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ లేకపోతే ఏమైనా వేరే ఏదైనా చేస్తున్నారా మీరు అప్పటికే? బయట ఏం చేయలేదు, కాలేజ్ లో చేశాను, బయట ఏం చేయలేదు. బయట ఏమి చేయలేదా? కాలేజ్ లో మాత్రమే చేశారు. యాక్టింగ్ అనేది మీరు కాలేజ్ నుంచే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. సో ఉమ్మడి కుటుంబం సీరియల్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ జీ తెలుగు ఈజ్ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది. చాలా మంచి టీం, అందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఛానల్ నుంచి మన ఈపీ మేడం కూడా చాలా మంచి వాళ్ళు, అంటే చాలా హెల్పింగ్, నార్మల్గా మంచిగా మాట్లాడతారు, ఏమైనా ఉంటే మంచిగా చెప్తారు, అంతే. సూపర్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఉమ్మడి కుటుంబం సీరియల్లో మీకు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. మీతో పాటు వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా ఇప్పుడు మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కానివ్వండి, అండ్ మీ అత్తగారు క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రూపా గారు అండ్ హరి గారు, లోహిత్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు ఎప్పుడైనా మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా? ఇస్తారు. అలా ఏం లేదు, మిడల్ సీన్ చేస్తున్నప్పుడు నాకేమైనా తెలియదంటే వాళ్ళు చెప్తారు, నాకు హెల్ప్ చేస్తారు. కన్నడ రూపా గారు కూడా కన్నడ వాళ్ళు కూడా కన్నడలో ఏమైనా చెప్తుంటారు. అందరూ చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ సీన్ చేస్తాం మనం అందరూ. ఓకే. సో మీనంటే ఇక్కడ ఫ్యామిలీ మీకు కన్నడ నుంచి గుల్బర్గా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి షూట్ చేసుకొని మళ్ళీ గుల్బర్గా వెళ్ళిపోతారా? ఇక్కడ స్టే చేస్తారా హైదరాబాద్ లో? లేదు, అయిపోయిన తర్వాత అక్కడ గుల్బర్గా వెళ్ళిపోతారు. సో ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటారు ఇక్కడ? అవును. ఫ్యామిలీ మిస్ అవుతారా లేకపోతే ఇక్కడే చాలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుందా మీకు? లేదు, నార్మల్గా ఇక్కడ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ లాగా ఉంటాం, అలా ఏం అనిపించదు. బట్ ఎక్కువ డేస్ ఇక్కడే ఉంటే కొంచెం ఫ్యామిలీ గుర్తొస్తుంది వెళ్ళాలని. ఓకే. ఇక్కడ మీరు ఒక్కళ్ళే ఉంటారా? మీతో పాటు ఎవరైనా వస్తారా? వస్తారు, మా సిస్టర్ వస్తుంది. మీ సిస్టర్ వస్తారు. ఓకే. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా ఫ్యామిలీలో? యు ఆర్ ద ఫస్ట్ వన్? నేనే ఫస్ట్. మీరే ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటి? మూవీస్ చేస్తున్నారు ఆల్రెడీ, ఇప్పుడు సీరియల్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఎవరు మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ ఈ సీరియల్ సెట్లో? అందరూ క్లోజ్ ఫ్రెండ్సే. బట్ కాంచన, సౌజన్య గారు కాంచన రోల్ ఉన్నారు కదా వాళ్ళు, నవీన గారు అండ్ సుష్మిత గారు అందరూ క్లోజ్ ఉన్నారు. ఓకే. మొత్తానికి న్యాయం చేయడానికి అందరు నేమ్స్ చెప్పేస్తారు మీరు? లేదు, వాళ్ళు 3 కొంచెం ఎక్కువ క్లోజ్ ఉన్నారు, 3 మెంబర్స్ ఎక్కువ. ఓకే. అండ్ ఎలా అంటే ఇప్పుడు తెలుగులో మీరు వర్క్ చేస్తున్నారు, మీ మదర్ టంగ్ ఇది కాదు అయినా కానీ నేర్చుకొని చేస్తున్నారు, అండ్ మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఇక్కడ తెలుగులో మీరు ఎక్కడైనా మన బయట ప్లేసెస్కి, షాపింగ్ కాంప్లెక్స్కి కానీ మాల్స్కి కానీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడతారా? అవును, మాట్లాడారు. చాలా టైం మాట్లాడారు చూసి. అంటే మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ మాస్క్ వేసుకున్నానంటే కూడా వాళ్ళు గుర్తుపడ్డారు నాకు. అవునా? ఓకే. అంటే బయట చాలా గుర్తుపడతారు. కన్నడలో కూడా డబ్ అవుతుంది ఈ సీరియల్, జీ కన్నడలో. అక్కడ కూడా చాలా మంది గుర్తుపడతారు నాకు. ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తూ ఉంటాయి మీకు? అంటే మన ఫ్యామిలీలో నేనే ఫస్ట్ కదా, సో చాలా మంది అప్రిషియేట్ చేస్తారు అంతే. రిలేటివ్స్, ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్ అవర్ టీచర్స్ ఆల్సో విల్ అప్రిషియేట్ మీ లాట్. సూపర్. ఇందులో మీకు ఒక మంచి రోల్ పడింది, ఒక ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు. అండ్ మీకు ఎలాంటి రోల్స్ చేయాలని, ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ ఇష్టం? నాకు అన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. అంటే చాలా ట్రెడిషనల్ లాగా ఆ టైప్లో అండ్ మాస్ లాగా కూడా చేయాలనేది ఉంది. ఆ టైప్. మీరు మాస్ క్యారెక్టర్స్ చేస్తారా? చేస్తాను. మీకు ఇలా ఈ సీరియల్లో అలా అనిపిస్తానంటే. రియల్లీ అండి, వండర్ఫుల్ అండి. లైక్ అంటే సీరియల్లో మీకంటూ ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చుకున్నారు శరణ్యగా, సాక్షి యాజ్ శరణ్య. సో ముందు ఈ గుర్తింపు అనేది రెట్టింపు అవ్వాలి. ఐ మీన్ రెట్టింపు, డూ యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెట్టింపు? రెట్టింపు అంటే డబుల్ అవ్వాలి అని చెప్పి. సో ఈ గుర్తింపు అనేది, రికగ్నైజేషన్ అనేది మీకు చాలా డబుల్ అవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు మూవీలో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది, మూవీస్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.